అక్కడ విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు స్థలం. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో నిర్మాణాలు చేయటానికి వీల్లేదు. దీనిపైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎనర్జీ సెక్రటరీగా చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వంలో చేశారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి ఎట్లా ఇస్తారండి మీరు? అది విశాఖపట్నం మున్సిపల్ ఏరియాలో ఉంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అది ప్రజల ఆస్తి. అది దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటానికి దానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటించాలి. ఈ పర్టిక్యులర్ ప్లేసు ఆ సముద్ర తీరంలో సిఆర్జెడ్లో ఉంది, అది ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఇదివరకే ఎప్పుడోనే ఇచ్చారు, తర్వాత ఒకసారి జగన్ క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ కట్టబెట్టేసింది. అక్కడే కాదు, మన బెదవాడలో ఆర్టీసీ బస్టాండ్లో 4 ఎకరాలు 17 సెంట్లు ఇస్తానికి అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. ఆషామాషిగా ప్రజల్ని తీసుకోమాకండి. కేంద్రంలో మోడీ గారికి గులాంగిరి చేస్తున్నాం కాబట్టి మనకేం పర్వాలేదులే, మన ఎవడే ఏం చేయలేడు అనేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు.